గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. వర్షం వచ్చింది, సెలవు తెచ్చింది. గట్టు ఇంకా చింకి రెడీ అయ్యి టిఫిన్ చేస్తూ ఉంటారు. పిల్లలు త్వరగా టిఫిన్ చేసేయండి. నేను నా కారులో మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపేస్తాను. బయట వాతావరణం బాలేదు కదా. సరేనన్నా, మా బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. నాది కూడా. లేదు లేదు, ముందు ఈ పాలు తాగండి, తర్వాత బాక్సులు బ్యాగ్లో పెట్టుకోండి. తర్వాత గట్టు చింకి త్వరగా పాలు తాగి వాళ్ళ టిఫిన్ బాక్స్ కూడా బ్యాగ్లో పెట్టుకుంటారు. నాన్న వాళ్ళిద్దరినీ స్కూల్ దగ్గర దింపుతాడు. బాయ్ బాయ్ నాన్నా. బాయ్ పిల్లలు. చింకి ఇలా చూడు, ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం అస్సలు బాలేదు. ఈ రోజు జోరుగా వర్షం కురిసేలా అనిపిస్తుంది. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. మంచిదైంది, మనతో పాటు గొడుగు కూడా తీసుకొచ్చాము. సరే పద, త్వరగా లోపలికి వెళ్దాం, లేకపోతే లేట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే ఉంటుంది కూడా. గట్టు ఇంకా చింకి క్లాసులోకి వెళ్తారు. వెళ్లి చూసేసరికి పిల్లలందరూ కిటికీ దగ్గర కూర్చుని బయట వాతావరణం చూస్తూ ఉంటారు. ఆ తర్వాత గట్టు చింకి కూడా గుడ్డి, బంటి, హరి దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. హాయ్ గట్టు చింకి, ఇవాళ వాతావరణం చాలా బాగుంది కదా. అవునా? ఈ వాతావరణం అస్సలు మంచిది కాదు అంటారు. నాకైతే చాలా భయంగా ఉంది. ఉదయం అయితే పెద్దగా ఉరుములు మెరుపులు కూడా వచ్చాయి. అందులో భయపడాల్సింది అవసరం ఏముంది గుడ్డి? మనకి అస్సలు ఏమీ కాదు. ఎందుకంటే మెరుపులు మనకంటే చాలా దూరంగా మెరుస్తాయి. అప్పుడే గట్టిగా మెరుపుల శబ్దం వినిపిస్తుంది. అందరికన్నా ముందు హరినే బెంచ్ కిందకు వెళ్లి కూర్చుంటాడు. అది చూసి అందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఏమైంది హరి? ఇప్పటిదాకా నువ్వే చెప్పావు కదా మెరుపులు మనకి దూరంగా మెరుస్తాయి అని. దానివల్ల భయపడాల్సిన అవసరం ఏముంది అని. మరి అందరికన్నా ముందు నువ్వే వెళ్ళి దాక్కున్నావు. ఈ హరి అయితే చాలా పెద్ద పిరికివాడు. ఇదిగో హరి, నా చెయ్యి తీసుకుని పైకి రా. ఇంకా నువ్వు భయపడకు, సరేనా? ఏంటి మీరు కూడా ఇంక నవ్వకండి. అరే, హఠాత్తుగా మెరుపు మెరిసేసరికి నాకు కొంచెం భయం వేసింది, ఇంకేమీ లేదు. అప్పుడే బెల్ మోగుతుంది. పిల్లలందరూ వాళ్ళ ప్లేస్ లోకి వెళ్లి కూర్చుంటారు. టీచర్ వచ్చి క్లాస్ చెప్పడం కూడా మొదలు పెడుతుంది. పిల్లలు, ఇది మీ మొదటి మ్యాథ్స్ క్లాస్ కాబట్టి మీరు మీ మ్యాథ్స్ నోట్బుక్స్ తీయండి. పిల్లలందరూ వాళ్ల బుక్స్ ఇంకా కాపీస్ బయటకు తీసి చదవడం మొదలు పెడతారు. అంతే వేగంగా వర్షం కురవడం మొదలవుతుంది. గాలి బాగా వీస్తూ ఉంటుంది. దానివల్ల కిటికీలంతటా అవే తెరుచుకుంటాయి, మూసుకుంటూ ఉంటాయి. మొత్తం చీకటైపోతుంది. అరే, ఇదేంటి? పిల్లలు, విండో నుండి దూరంగా కూర్చోండి. నేను ఇప్పుడే వచ్చి విండోలు మూసేస్తాను. ఇంత చీకటిగా అయిందేంటి? అరే, కరెంట్ కూడా పోయింది. హఠాత్తుగా వాతావరణం కూడా చాలా మారిపోయింది. అవును గట్టు, నిజంగా నాకు కూడా భయంగా అనిపిస్తుంది. పిల్లలందరూ సైలెంట్ గా కూర్చుంటారు. మేడం వచ్చి కిటికీలు మూసేస్తుంది. అప్పుడే క్లాస్లో ఉన్న అనౌన్స్మెంట్ స్పీకర్ల నుండి అనౌన్స్మెంట్ వస్తుంది. టీచర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. వాతావరణం మారిపోయిన కారణంగా పిల్లలకు సెలవు ఇవ్వడం జరుగుతుంది. మొదటి క్లాస్ తర్వాత ఏ ఒక్క క్లాసు జరగకూడదు. పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అనౌన్స్మెంట్ విన్న వెంటనే పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, మొదటి క్లాస్ అవ్వకుండానే మనకి హాలిడేనా? ఇవాళ భలే మజా వస్తుంది. అవును గట్టు, మిత్రులారా మనము అందరం కలిసి ఇంటికి వెళ్దాం, ఓకే? అవును గుడ్డి, ఇదే మంచి ఐడియా. అలా వెళ్తే మనలో ఎవ్వరికి కూడా భయం ఉండదు. ఎవరికి అనేది కాదు, నీకు. అప్పుడే అందర్నీ సైలెంట్ గా ఉండమని టీచర్ ఇలా అంటుంది. పిల్లలు, మీరంతా జాగ్రత్తగా వినండి. స్కూల్కి హాలిడేస్ వచ్చాయి, కానీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. హాలిడే వచ్చింది కాబట్టి మీ పేరెంట్స్ కి కూడా నోటీస్ పంపించడం జరిగింది. మీలో ఎవరైనా మీ పేరెంట్స్ తో మాట్లాడాలి అనుకుంటే నా దగ్గరికి రావచ్చు. ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ త్వరగా క్లాసులో నుండి బయటకొచ్చేస్తారు. అక్కడే నిలబడి ఇలా అనుకుంటూ ఉంటారు. సిపాయిలు, మీరందరూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అంబ్రెల్లాల్ని తెరవండి. ఎస్ సార్, మేమందరము మా అంబ్రెల్లా ఓపెన్ చేశాము. గుడ్. అయితే ఇప్పుడు రూల్స్ కూడా మీరు వినండి. వర్షం బాగా పడటం వల్ల రోడ్డుపై నీళ్ళు ఎక్కువ వస్తాయి.
ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా నా వెనకాలే చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండండి. ఇంకో విషయం, ఎవరైనా గుంతలో పడితే చాలా కష్టమవుతుంది మరి. సరే గట్టు, మేమందరం నిన్ను చూస్తూనే నడుస్తాము. హా, పదండి వెళ్దాం. ముందు గట్టు అందరికన్నా ముందు స్కూల్లో నుండి బయటకు వస్తాడు. ఇంకా మెల్లిగా రోడ్డు క్రాస్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ అతని వెనకాలే రోడ్డు క్రాస్ చేస్తారు. అందరూ వచ్చేసారు కదా? Yes, sir. సరే అయితే పదండి వెళ్దాం. సిపాయిలు వీరిప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఎదురుగా గుంత ఉంది, జంప్ చేయాలి. ఓకే సార్. గట్టు అక్కడి నుంచి జంపు చేయబోతాడు. అంతలో వెనక నుండి మాంటీ వస్తాడు. అతను చాలా వేగంగా గట్టు పక్క నుంచి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి గట్టు బ్యాలెన్స్ తప్పి గుంతలో పడిపోతాడు. అయ్యో గట్టు, నువ్వు బానే ఉన్నావా? ఇదిగో మాంటీ, నువ్వు కాస్త చూసుకొని వెళ్ళొచ్చు కదా. చూసావా, నీ వల్ల గట్టు కింద పడిపోయాడు. అందులో అసలు నా తప్పేముంది? గట్టు పిచ్చివాడు, అందుకే అలా కింద పడ్డాడు. సరే, నేను వెళ్తున్నాను. అలా చెప్పి మాంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చింకీ ఇంకా గుడ్డి గట్టుని పైకి లేపుతారు. అప్పుడే వేగంగా గాలి రావడంతో గట్టు, చింకీ ఇంకా గుడ్డిలా గొడుగులు ఎగిరిపోతాయి. అయ్యో, ఇదేంటి, మన అంబ్రెల్లాలు ఎగిరిపోయాయి. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? హా, మమ్మీ నన్ను బాగా తిడుతుంది. ఇది అమ్మకు ఫేవరెట్ అంబ్రెలా. అయ్యో గుడ్డి, ఏం పర్వాలేదు. మీరిద్దరూ నా అంబ్రెల్లా కిందకి వచ్చేయండి. ఇది పెద్దది. అవును గట్టు, నువ్వు కూడా నా అంబ్రెల్లా కిందకి వచ్చేసేయి. అలా అయితే మనం వర్షంలో తడవకుండానే వెళ్ళిపోవచ్చు. పిల్లలు అలానే చేస్తారు. అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందుకి ఒక కారు వస్తుంది. అందులో అమ్మ ఉంటుంది. అమ్మ విండో కిందకి అని పిల్లలందరితో ఇలా అంటుంది. పిల్లలు, మీరందరూ ఏంటి ఇలా అయిపోయారు? త్వరగా వచ్చి కారులో కూర్చోండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తాం. అమ్మని చూసిన వెంటనే పిల్లలందరూ చాలా ఆనందపడతారు. ఇంకా త్వరగా కారులో ఎక్కి కూర్చుంటారు. Thank you so much, ఆంటీ. మీరు మాకు చాలా సహాయం చేశారు. వెల్కమ్ పిల్లలు. కానీ అమ్మ, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? గట్టు చింకి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ స్కూల్కే వస్తున్నా. మీ స్కూల్కి హాలిడే ఇచ్చారని నాకు నోటీస్ వచ్చింది. అయినా ఇలాంటప్పుడు మీరెందుకు బయలుదేరారు? సారీ అమ్మా, మేము అనుకున్నాం మేము ఒంటరిగానే ఇంటికి వెళ్ళొచ్చని. అవును, మరి చూశారు కదా మీ మొహాలు ఎలా తయారు చేసుకున్నారో. ఇంకోసారి అలా చేయొద్దు, సరేనా? అర్థమైందా? ఓకే. ఆ తర్వాత అమ్మ పిల్లలందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దించేస్తుంది. గట్టు చింకి కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.